ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనంలో నుంచి ధ్యానించుకుందాం. నీవు శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. దేవుని వాక్యంలో ఏ దేశపు శత్రువులు యుద్ధానికి వస్తా ఉన్నారో ఆ శత్రువులను చూసి భయపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి దేవునిలోనికి వచ్చి దేవుని తోటి నడిచేటప్పుడు ఏదో ఒక పరిస్థితిలో వెనుక దేవుడు చేసినటువంటి క్రియలన్నీ, దేవుని కార్యాలు ఏమైతే ఉంటాయో వాటినన్నిటినీ ఒక్కొక్కసారి మర్చిపోయి కళ్ళ ముందు ఏదైతే ఉన్నదో దాన్నే చూసి భయపడతా ఉంటారు చాలామంది. అంతకుముందు ఎంతటి అద్భుతమైనా సరే జరగని వాటినన్నిటినీ మర్చిపోయి వాళ్ళ కళ్ళ ముందు ఏదైతే ఉన్నదో అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే కావచ్చు, దాన్ని చూసి భయపడతా ఉంటారు. దేవుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు వచ్చేది ఐగుప్తు దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోనికి వస్తూ ఉన్నారు. ఈ కనాను దేశంలోనికి వచ్చే ముందు ఐగుప్తు దేశం మొదలుకొని ఆ మార్గ మధ్యంలో ఆ తర్వాత ఈ దేశంలోనికి కనాను దేశంలోనికి వచ్చేంత వరకు దేవుడు ఏమేమి అద్భుతాలు అయితే జరిగించిండో వాటినన్నిటిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ శత్రువులను చూసి భయపడరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయినా సరే కొంతమంది భయపడతా ఉంటారు ముందున్నటువంటి ఈ శత్రువులను చూసి. ఈ శత్రువులు వెనుకటి రోజుల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏమైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ముందున్నటువంటి ఈ శత్రువులు నిలబడరు. ముందున్నటువంటి శత్రువు ఎంతటోడైనా సరే నిలబడకుండా తొలగిపోతాడు దేవుని శక్తి వల్ల. ఎప్పుడు తొలగుతాడంటే వెనుకున్నటువంటి దేవుని కార్యాలు చూస్తే ఎరికో గోడలు ఒకటి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటం, దీనికి ముందు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ దేశపు ప్రజల్ని దేవుడు మొత్తటం దేవుని శాపాలతోటి. ఇవే కాకుండా ఆ వచ్చే రోజు ఐగుప్తు దేశం అయినటువంటి ఆ దేశ ప్రజల కుటుంబంలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మనుషుడు చనిపోవటం, ఇశ్రాయేలీలు వచ్చేటువంటి రోజులే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఏదైతే మనల్ని బలహీనపరుస్తా ఉందో అది పక్కకు జరుగుతుంది. దేవుని శక్తులు ఎప్పుడైతే ఆశ్రయిస్తారో అప్పుడేం జరుగుతుందంటే మనకున్నటువంటి బలహీనతతో పాటుగా భయంతో పాటుగా ముందున్నటువంటి శత్రువుల యొక్క బలము కూడా ఏమవుతుందంటే తొలగిపోతుంది. లేఖనంలో అదే చెప్తా ఉన్నది. ఏమనున్నది 1వ వచనంలో, నీవు నీ శత్రువులతో యుద్ధంలోకి పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. మనకు మించినటువంటి వాళ్ళు బలవంతులై ఉన్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి బలము మనతో పాటు సమానంగా లేకపోయినా మనల్ని ఓడించేదైనా సరే భయపడొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. అది ఏదైనా సరే
దేవుడు చెప్తా ఉన్నప్పుడు చెప్పినటువంటి ఈ లేఖనం మీద విశ్వాసం ఉంచే ముందు కొంచెంసేపు ఈ లేఖనాన్ని పక్కకు పెడితే మన ముందు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని అసలు తీసి పక్కకు పెడితే అంతకుముందు మన జీవితంలో ఏమేంటి జరిగినాయో వాటిని ధ్యానించుకుంటే, వాటిని మన హృదయంలో నిలుపుకుంటే, వాటిని కనుక మనము మనసులో పెట్టుకొని దేవుని కార్యాల మీద మన దృష్టి నిలిపినట్లయితే ముందున్నది ఎంతటి బలమైనదైనా సరే తొలగిపోతుంది. అదే దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు కొద్దిమందే ఉండొచ్చు, ముందున్నటువంటి వాళ్ళు ఎంతమంది అని చెప్పానని రాయబడ్డది. మీకంటే విస్తారమైనటువంటి జనాంగం, మనకంటే విస్తరించుకుపోయినటువంటి జనాంగం, వాళ్ళకు ఉన్నటువంటి జనంతో పాటుగా గుర్రాలు రథాలంటే వాళ్ళకున్నటువంటి సైన్యము, ఆ సైన్యానికి ఉన్నటువంటి ఆయుధాలు, వీటినే చూసి ఇప్పుడు కూడా చాలా మంది కొన్ని దేశాలు భయపడతా ఉంటాయి. వేరే దేశం మీదకి యుద్ధం పోవాలంటే ఆ దేశంలో ఏమేంటి మారణాయుధాలు ఉన్నాయి, ఏమేంటి ఉన్నాయి అని చెప్పాలని ఒకసారి ఆలోచన చేసి యుద్ధానికి దిగుతుంది. దేవుడు అంటా ఉన్నాడు, ఎదుటి ఉన్నది బలమైంది ఎంతటిదైనా సరే మీకు పట్టింపు లేదు, మీరు పట్టించుకోవద్దు. మీకు ఎదుటి ఉన్నది బలమైంది ఎంతటిదైనా సరే మీరు పట్టించుకోవద్దు. మీరు దేవుని శక్తిని చూసినటువంటి ప్రజలు ఏం చేయాలా? ఆకాశము విరిగి ముందు పడ్డా సరే చెదరకుండా, తొలగిపోకుండా, హృదయంలో బలహీనత అనేది దగ్గరికి రాకుండా, భయం అనేది దరిచేరకుండా ఉండాలి. లేఖనం అదే చెప్తా ఉన్నది. అంతకు ముందు రోజుల్లో కూడా ఈ ఇశ్రాయేలీల ప్రజల జీవితాల్లో అదే కార్యాలు జరిగినాయి. యెహోషువ గ్రంథంలో యెహోషువకి దేవుడు బలవంతులైనటువంటి రాజుల్ని అప్పచెప్తాడు. యెహోషువ అనుకుంటే యెహోషువ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు, అలాగనే ఆయనకు ముందున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ యుద్ధంలో కూడా యుద్ధం చేసి యుద్ధంలో ఆరితేరిన ఉందని చెప్పనని చెప్పుకునేటువంటి వాళ్ళు అయితే కాదు. యెహోషువతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలు. ఒకసారి లేఖనంలో చూస్తే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25-26 వచనంలో ఇలాగ రాయబడి ఉంటది. యెహోషువ 10వ అధ్యాయము 25-26. 25 నుంచి చదివితే తీసిన పేజ్ నెంబరు 185. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయునని. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలము వరకు చెట్ల మీద వేలాడుచుండెను. దేవుని మనుషులైనటువంటి ఈ యెహోషువతో పాటు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు, వీళ్ళు 5గురు ఏం చేశారంటే, యెహోషువతో పాటు ఉన్నటువంటి ప్రజలు 5గురు రాజుల్ని యుద్ధంలో పట్టుకుంటారు. 5గురు రాజులు, ఆ 5గురు కూడా చోటా మోటా అని చెప్పని అంటారు కదా, చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న కాలనీలో ఉండేటువంటి చోటా మోటా లీడర్లు అని పేర్లు ఉంటాయి కదా, అట్లాంటి చోటా మోటా కాదు, బలవంతులైనటువంటి గొప్ప రాజులు 5గురు, 5 దేశాలకు సంబంధించినటువంటి రాజులు. ఈ 5గురు రాజుల్ని దేవుడు యెహోషువతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలకు అప్పచెప్తాడు. ఇంకా యెహోషువ చెప్తా ఉన్నాడు, మనం ఏమైతే లేఖనంలో మొదట్లో చదువుకున్నామో ద్వితీయోపదేశకాండం, మీరు దృఢత్వం వహించి ధైర్యంగా ఉండాలి. 25వ వచనంలో యెహోషువ చెప్తా ఉన్నాడు, ఎందుకంటే ధైర్యంగా నిలబడి దేవుని కార్యాల మధ్యలో ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళ జీవితంలో దేవుని అద్భుతాలు అనేవి కనపడతాయి. ధైర్యం కలిగి ఉండాలి.
ఎదుటిన్నటువంటి వాడికి అనుకున్నటువంటి బలానికి ఎప్పుడు కూడా మనము ఆ, అంతోళ్ళు ఇంతోళ్ళు అని చెప్పినని ఘనపరిచి వాళ్ళని హెచ్చించినట్లు చేస్తే చేస్తే ఆ బలం అనేది మనలో ఉన్న దేవుని బలం అనేది తొలగిపోతుంది. ఎదుటోళ్ళని తక్కువ అంచనా వేయాలి దేవుణ్ణి బట్టి. ఎప్పుడైనా సరే దావీదు అంటాడు, గొలియాతు మీదకు పోయేటప్పుడు దావీదు అంటాడు, తక్కువ చేసి మాట్లాడతాడు దావీదు. ఆ గొలియాతుని తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే దేవుని శక్తి మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎదుటిన్నటువంటి వాడు అంతటి బలవంతుడైనా సరే తక్కువ చేసి మాట్లాడితే ఆ దేవుని శక్తి అనేది మన జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది. గొలియాతు ఆడక అంటాడు, నేను ఏమన్నా కుక్కను అనుకున్నావా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని దావీదుతో అంటాడు గొలియాతు. ఎందుకంటే ఆ బలవంతుని ముందు నిలబడి దావీదు కుక్కతోటి ఎట్లాగైతే మాట్లాడతాడో, ఈ తీసి పడేసినట్లు, వీడి బతికెంత అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే ఆ గొలియాతు అంటాడు, నేను ఏమన్నా కుక్కను అనుకున్నావా, కుక్కతో మాట్లాడినట్టు, కుక్కతోటి పరాస్కాలు ఆడినట్లు నాతోటి ఇట్లాగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పనని మాట్లాడితే దావీదు అంటాడు, దేవుని శక్తి అనేది నాలో ఉంది, నాతో పాటు ఉన్నది, కాబట్టి నువ్వు ఎలాంటోడివి అంతటోడివి అన్నట్లుగా తిరిగి సమాధానం చెప్తాడు. ఏ కోశాన కూడా దావీదు గొలియాతుని కానీ ఆ గొలియాతు అనుకున్నటువంటి వాడి సైన్యాన్ని కానీ ఎక్కడ కూడా ఆలోచనలో పడేసేటట్లుగా దావీదు వాడికి సమాధానం చెప్పాలి. దావీదు ఆలోచనలో పడేటట్లుగా వాడికి సమాధానం చెప్పాలి. అవును కదా, మీరు ఇంతమంది ఉన్నారు కదా అనేటువంటి మాటలు దావీదు మాట్లాడాలి. ఇంకా పైకి వచ్చి నిన్ను దేవుడు నాకు అప్పచెప్తాడు. ఈ కళ్ళ ముందు ఉన్నటువంటిది బలమైంది, గొలియాతు లాగా బలమైంది. ఈ బలమైనటువంటి వాటిని చూసి మీరు భయపడద్దు. ఈ రాజులు 5 కూడా అట్లాంటి ఉన్నాయి, అంతటి బలవంతులే. ఈ 5 చూసి మీరు భయపడద్దు, యెహోషువ చెప్తా ఉన్నాడు. దృఢత్వాన్ని వహించి దేవునితో పాటు మీరు నడిచినట్లయితే మీకు దేవుడు తోడయ్యండి. ఇప్పుడు జరిగినటువంటి ఈ యుద్ధంలో 5 రాజుల్ని దేవుడు మనకు ఎట్లాగైతే అప్పచెప్పిండో ఇక మీదటికి కూడా ఇదే జరుగుతుంది. ఇక మీదటికి కూడా ఇదే జరుగుతుందని చెప్పి ఆ తర్వాత వాళ్ళు పోయిన ప్రతి ప్రదేశంలో ప్రతి మార్గంలో కూడా ఏం జరిగిందంటే దేవుని కార్యాలను దేవుడు జరిగించటము, ఈ యెహోషువతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుని కార్యాలను చూడటం అనేది జరిగింది. ఇంత గొప్ప కార్యాన్ని మన కళ్ళ ముందు ఉండి మనం చూడాలంటే మన ముందు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో బలమైంది దాన్ని తీసేయాలి. అంటే దాన్ని ఏమాత్రం కూడా మన ఆలోచనలో బలమైందిగా ఏమవుతుందో అన్నట్లుగా బలహీనతకి గురయ్యి ఆలోచించొద్దు. ఆలోచన చేస్తే ఆ ఆలోచనలో నుంచి బలవంతుడిగా అయితే బయటపడలేము. ఆలోచనలో కనుక మునిగిపోతే బలవంతునిగా బయటకు అయితే రాలేము. ఆ ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, మనం ఎప్పుడైతే దాని గురించి ఆలోచన చేస్తామో ఆలోచనలో ఉన్న దగ్గర నుంచి మన బలం అనేది కొంచెం కొంచెం తగ్గిపోయి ఆ ఆలోచన అనేది మనల్ని నిండా కొంగదీసి బలహీనులుగా బయటకు తీసుకొని వస్తుంది. ఇది మన వల్ల కాదు, ఇది జరగదు అని బయటకు వస్తాం. ఈ నమ్మకం అనేది లేకపోతే దేవుని కార్యాలు ఎక్కడికి వెళ్ళి జరుగుతాయి. మనము దేవుని విరోధులు అయ్యినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించాల్సి ఉంది. ఈ 5 రాజుల్ని 5 చెట్ల మీద ఉరిదీస్తారు. 5 చెట్ల మీద ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్కరిని వేలాడదీసి సాయంత్రం దాకా ఆ చెట్ల మీద అట్లాగనే ఉంచుతారు. సాయంత్రం వరకు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కరిని ఉరిదీస్తారు. ఉరిదీసిన తర్వాత సాయంత్రానికి ఆ చెట్ల మీద నుంచి దింపి తీసుకుపోయి ఒక గుహలో పడేసి ఆ గుహలో ఏం చేస్తారంటే రాళ్ళని కుప్పగా పేర్చి వాళ్ళ మీద వేస్తారు. అలాగే దేవుని కార్యాలు అనేవి జరుగుతాయి. మన ముందు ఉండాది ద్వితీయోపదేశకాండంలో చెప్పబడినట్లు మొదటి వచనంలో
మీరు భయపడేటువంటి అవసరత అనేది మీ జీవితానికి కలగనియొద్దు. ఎందుకంటే మీ వాటికి మనము పొందుకోవాల్సింది దేవుని కిరీటం. ఎక్కడంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఎన్నో పేజీ అంటే 229వ పేజీ. రెండు 10వ 2వ అధ్యాయం 10వ నేను చదువుతా చూద్దాం. 2వ అధ్యాయం 10వ 229వ పేజీ. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10వ వచనంలో చివరిలో చెప్పబడతా ఉన్నది, మనము దేవుని ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాల్సినటువంటి వాళ్ళం. దేవుని ద్వారా జీవ కిరీటాన్ని పొందుకోవాల్సినటువంటి వాళ్ళము. ఏవి? ఈ శ్రమలన్నింటినీ తట్టుకోవాలి. ఇశ్రాయేలీయులేమో వస్తా ఉన్నారు, గొప్ప గొప్ప యుద్ధాలను చూశారు, గొప్ప గొప్ప దేవుని శక్తి కలిగిన కార్యాలను చూసి అనుభవించి ఉన్నారు. అనుభవించి ఉన్నటువంటి ఈ ప్రజలకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు ముందు కనపడేది ఏదైతే బలమైనది ఉంటుందో దానిని బట్టి కృంగిపోవద్దు. వెనుకటి రోజుల్లో మీకు దేవుడు ఎన్ని అద్భుతాలు చేసిండో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందున్నటువంటి దీనిని మీరు పట్టించుకోకుండా ముందుకు సాగిపోయినట్లయితే జీవ కిరీటం అనేది మీకు ఉంటుంది. మన జీవితాల్లో ఆ కణాలు ఏమిటంటే జీవ కిరీటం. మన జీవితాల్లో వాళ్ళకి ఇశ్రాయేలీలకేమో కనాను దేశానికి పోతా ఉన్నారు. పోయే ముందు ఎన్నో దేవుని కార్యాలు చూశారు. పోయిన తర్వాత ఇక మనం వచ్చేసినాం, మనకు దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చేసిండు, పొందుకున్నాం, అంత బాగానే ఉందని చెప్పి అనుకునే సమయంలో ఎవడో ఒకడో ఉలికిపాటు మీద యుద్ధానికి వచ్చినటువంటి వీడుకున్నటువంటి ఆ సైన్యము, ఆ గుర్రాలు, ఆ రథాలను చూసి భయపడతారేమో. భయపడద్దు. వెనుక ఏం జరిగింది వాటిని బట్టి ధైర్యంగా ఉంటే మీ బట్టికి ఏం జరుగుతుందంటే, మీరు స్థిరపరచబడిన తర్వాత దేవుని ఆత్మ చేత వెనుకటి రోజుల్లో ఎన్ని కార్యాలు అయితే జరిగినాయో అంతకు మించిన కార్యాలు స్థిరపరచబడిన తర్వాత కూడా మీరు చూస్తారు. మనం పొందుకున్నది అంతటితో అయిపోయిందని చెప్పి అనుకోవటానికి లేదు. మనం దేవుళ్ళలోనికి వచ్చి దేవుణ్ణి నమ్ముకునే అయిపోయింది, మనకి అంతా నెమ్మది ఉంటుందని చెప్పి అనుకోవటానికి లేదు. దేవునిలోనికి వచ్చిన తర్వాతనే ఇంకా కొంచెం శ్రమలు ఎక్కువైతా ఉంటాయి. ఈ శ్రమల్లోనే మనం ఉన్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ జీవ కిరీటం అనేది దేవుని ద్వారా పొందుకుంటాం. శ్రమలు అనేవి కలుగుతాయి. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇశ్రాయేలీలకు ఎలాగైతే కలిగినాయో అటువంటి ఇబ్బందులే కలుగుతాయి. అయినా సరే ఈ శ్రమలలో పడి ముందుకు సాగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ముందున్నటువంటివి ఎంతటి బలమైనవి అయినా సరే, మనల్ని ఓడించాలని ఉన్నటువంటివి ఎంతటి అయినా సరే వాటిని దేవుడు ఏం చేస్తాడంటే ఓడించి మనకు జీవ కిరీటాన్ని అనేది ఇస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని పొందుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలీయులు జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే దీనికి ముందు బలమైనది కళ్ళ ముందు, జీవితం ముందు అప్పుడప్పుడు నిలబడతానే ఉంటాయి. ఎంతగా నిలబడతాయి అంటే మనం మొదట్లో చదివినట్లు, మీకు ఎదురయ్యేటువంటి ఈ సైన్యం ఏదైతే ఉన్నదో ఈ సైన్యాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగే అవసరం ఎప్పుడొస్తుందంటే, వెనక్కి తిరిగేటువంటి అవసరం మనకంటే శత్రువు బలవంతుడిగా ఉన్నప్పుడు వెనక్కి తిరగాల్సి వస్తుంది. దేవుడు అయినాగా నేను చెప్తా ఉన్నాడంటే, నీకంటే బలమైన శత్రువు అయినా సరే వెనక్కి తిరగొద్దు. అందుకే లేఖనంలో రాయబడి ఉన్నది మొదట్లోనే, ఆ బలవంతులకు ఉన్నటువంటి బలము నీకు మించింది అయినా సరే
మీరు భయపడవద్దు. ఒకసారి వెనక ఏం జరిగిందో అవి చూస్తే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు అనేవి ఎక్కడా కూడా జరగకూడదు. దేవుని ప్రజల మధ్యలో చేయబడేటువంటి అద్భుతాలు మరెక్కడా జరగవు. ఆ అద్భుతాలను బట్టి దేవుని మీద ఆనుకొని ఉంటే దేవుని శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో చూసి ఆ జీవ కిరీటం వైపుగా మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.